మనపేరు వారు నిర్వహించినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు రంగరంగ వైభవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఆలేరు ఎమ్మెల్యే, భువనగిరి ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా వీక్షించారు. సో ప్రస్తుతం మనతో మనవేరి మురళీకృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, 6 రోజుల నుంచి నిర్విఘ్నంగా జరుగుతున్న కార్యక్రమం ఈ రోజుతోటి విగ్రహ ప్రతిష్ఠ అయింది, ఎలా అనిపిస్తుంది? జై శ్రీమన్నారాయణ. ఎన్నెన్నో రోజులుగా గత 9-10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫైనల్ డే ఇవాళ చాలా 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 విశేషంగా, చాలా మధురంగా, చాలా తృప్తిగా జరిగింది. స్వామివారి కృపతోటి, చిన్నజీవ స్వామి ఆశీస్సులతోటి ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకము ఇవన్నీ కూడా స్వామి నిర్వహించుకొని కంప్లీట్గా శక్తిపూర్వకంగా అందరినీ దర్శనమిచ్చి అందరికీ ఆశీర్వచనించడానికి స్వామి వెలిసి ఉన్నాడు ఇక్కడ. సో పొద్దున్న నుంచి కూడా నాన్ స్టాప్గా జనాల రద్దీ ఉంది. సో ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామిని కొలిసి తన మనసులో ఉన్న భావాలు చెప్తూ స్వామి కృపకి పాత్రలు అవుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా స్వర్ణగిరి దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించి వాళ్ళ కోరికలు విన్నపించుకొని స్వామి కృపకి పాత్రలు కావాలన్నది విన్నపం. ప్రధాన కార్యక్రమం డైలీ ఉంటుందా? ప్రతిరోజు కూడా నిత్య అన్నదానము ఇక్కడ అవకాశం ఉంది. సో ప్రతి భక్తుడు స్వామిని వీక్షించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలన్నది మనవి. ఉండి కానీ కంకణాలు కానీ ఎలా డివైడ్ చేసే అవకాశం ఉంది? టోకన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఎలా విజిటింగ్ చేయాలి? ఇప్పుడు ప్రథమ 3 దినాలు, ప్రథమ 5 దినాలు దర్శనం అనేది విశేష దర్శనాలే ఉంటాయి. అందరికి కూడా కాలక్రమంగా అర్చనాలని, ఆర్జిత సేవలని మనం మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. స్వామి గారి ఒక సూచనల ప్రకారంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక వ్యవస్థ మనం చేసుకోవడానికి అనుకూలంగా మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి ఆ విధంగా త్వరలోనే దాన్ని తెలియజేయడం అవుతుంది. ఒక్కసారి ఆర్జిత సేవలు అమల్లోకి వచ్చినప్పుడు వాటిని ఆన్లైన్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. భక్తులు అందరూ వాళ్ళకు కావాల్సిన సేవలు, కళ్యాణం సేవ కానివ్వండి, ఏ సేవ అయినా సరే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని వాళ్ళ బుకింగ్ టైం ప్రకారంగా వచ్చి వాళ్ళ సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. బస్ స్టేషన్ అక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే చూసినట్టయితే బస్సులు ఏమైనా ప్రత్యేక బస్సులు వేయించే అవకాశం ఉంది? ఇవాళ ప్రత్యేకంగా జనాలకి కన్వీనియన్స్ కొరకు ఒక బస్ స్టేషన్లో ఒక 28 సీటర్ ఆటోలు నిర్మాణం చేయడం జరిగింది ఉచితంగా. సో దట్ ఎవరైనా బస్సుల్లో యాదాద్రి జిల్లా దిగితే అక్కడి నుంచి స్వర్ణగిరి దేవస్థానానికి ఆటోలో వసతి రావడానికి. సో ఇప్పుడు ఉన్న హైవే నుంచి దేవస్థానం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ 1 కిలోమీటరు ఒక మంచి రోడ్డు, సిమెంట్ రోడ్ అవుతే భక్తులకి 2 నిమిషాల్లో హైవే నుంచి టెంపుల్కి రావడానికి వెరీ మచ్ కన్వీనియంట్ ఉంటుంది. ఫ్యూచర్లో అక్కడ మెయిన్ రోడ్ మీద ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా బస్ స్టాప్ది ఒక పాయింట్ అన్నది ఇదివరకు ఒకసారి చెప్పడం జరిగింది. అది ఒకవేళ ఆపరేషన్కి వస్తే డైరెక్ట్గా దేవస్థానంకి వెరీ నియర్గా బస్ స్టాప్ వస్తుందని మేము ఆశిస్తున్నామండి. నిత్యం ఎంతమంది భక్తులు వస్తున్నారని మీరు ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు? స్వామివారిని దర్శించుకోవడానికి ఇవాళ విశేషంగా సుమారుగా 15,000 పైబడి భక్తులు రావడం జరిగింది. అండ్ ఇంకా ఇది ఈ రోజు నుంచే ప్రథమ దినము. సో ఇలా స్వామివారి సేవకి, స్వామివారి కృపకి, స్వామివారి దగ్గర దీవెనలు తీసుకోవడానికి అందరూ కూడా రానున్న రోజుల్లో 100% యాదాద్రి తిరుమల క్షేత్రం, స్వర్ణగిరి క్షేత్రం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారన్నట్టుగా మనసారా అందరినీ ఆహ్వానిస్తున్నానండి. భక్తులందరూ కూడా లడ్డు ఎక్కువ ఏడుకొని తిరుపతి పోయినా సరే, యాదగిరిగుట్ట పోయినా, మరి అలాంటి ఏమన్నా ఏర్పాట్లు ఉన్నాయి? ప్రతి ఒక్క భక్తుడికి ఇక్కడ స్పెషల్గా చేసిన స్వర్ణగిరి లడ్డు ఇవ్వడం జరుగుతుంది. సో స్వామివారికి ప్రియమైన లడ్డు ప్రసాదం అనేది నిత్యము నైవేద్యంగా ఉంటుంది. అటువంటి లడ్డు కొన్ని రోజుల్లో ఫర్ సేల్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎంతో విశేషంగా ప్రసాదాలని మేము తయారు చేయిస్తున్నాము. రోజు నిత్య అన్నదాన ప్రసాదమే కావచ్చు, లడ్డు వడ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతోటి, నిష్ఠతోటి స్వామికి ఒక నైవేద్యంలో సమర్పించే విధంగా ఒక అన్ని మడి ఆచారాలని, సాంప్రదాయాలని మనము లెక్కలో పెట్టుకొని తయారు చేయించి భక్తులకు అందించాలన్నది దేవస్థానానికి సంకల్పము. అదేవిధంగా ముందుకు తీసుకెళ్తామన్నది మనవి చేసుకుంటున్నాను. గోవిందుడు అంటే గోవులు, మరి గోశాల లాంటిది ఏమన్నా? ఇక్కడ విశేషంగా గోశాల నిర్మాణం చేయడం జరిగింది. గోశాల ఇప్పుడు టెంపుల్ ఆవిష్కరించి మొదటి దినము. సో ఒకటేసారి మనము వాటిని అన్నిటినీ ఒకరోజు తేలేం కాబట్టి చాలామంది దాతలు గో సమర్పణ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. సో గోశాల నిర్ణయించడానికి మనము ఫస్ట్ దాని మీద కావాల్సిన
స్టడీ దెన్ టెక్నికల్ ప్రొఫెషనల్ అనాలిసిస్ చేసుకొని ఒక 15-20 డేస్లో గోశాల నిర్మించాలి. దానికి కావాల్సిన వనరులన్నీ మనము చదువుకొని నిర్మించాలన్నట్టుగా తొందరపడకుండా గోశాలకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి గోశాల దాతల యొక్క సహకారంతో గోశాలని నిర్మించడం త్వరలోనే విశేషంగా తయారు చేద్దామని ఆలోచించామండి. ఏం చెప్తారు తెలంగాణ అటు ఆంధ్ర ప్రజలకు? తెలంగాణ ఆంధ్ర సకలకోటి భక్తులందరికీ యాదాద్రి తిరుమల క్షేత్రంలో స్వర్ణగిరి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి చాలా మహిమ గల వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగంలో మేము ఆ స్వామిని మేము స్వయంగా మా జనంలో మా జీవితంలో మేము స్పర్శించాము. అలాంటి స్పర్శ అటువంటి సంఘటనతోటే మేము ఈరోజు ఈ కార్యాన్ని స్వామి యొక్క కృపతోటి సంకల్పించి చేయగలిగాము. మీరు నమ్మితే, మీరు కోరుకుంటే, మీ కోరికలో విశ్వాసం ఉంటే 100% స్వామి సంకల్పిస్తాడు. సో అటువంటి సంకల్పము అందరూ వాళ్ళకు కావాల్సిన విజయాల్లో కలిగించుకోవాలని, అందరూ కూడా స్వామిని సేవించుకోవాలని మేము పూలంగా అందరికీ విన్నపించుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ.